ఒక పెళ్లి చూపులకి వెళ్ళినటువంటి మావయ్య గారు కాబోయే కోడల్ని ఇలా అడిగారట. "నాకు ఇంటికి కోడలు కావాలంటే ఈ 3 లక్షణాలు ఉంటేనే రావాలి" అన్నాడట. సరే ఏంటో చెప్పండంటే, "నీకు కళ్ళున్న గుడ్డిదానిలాగా, చెవులున్న చెవిటిదానిలాగా, నోరున్న మూగదానిలాగా ఉంటేనే మా ఇంటికి రావాలి" అన్నాడట. ఎందుకు అంటే, అలాంటప్పుడు మాత్రమే అటువంటి వాళ్ళైతేనే నా ఇల్లు, నా కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఉంటుందని చెప్పాడట. అప్పుడు ఆ అమ్మాయి తిరిగి, సరే అయితే నేను ఏదన్నా తప్పు చేస్తే కళ్ళల్లో పెట్టుకొని చూసేటటువంటి తండ్రి లాంటి మామ, తెలిసి తెలియక నేనేదన్నా మాట్లాడితే విని విన్నట్టు వదిలేసేటటువంటి అమ్మ లాంటి అత్త, నా గురించి చెప్పుడు మాటలు ఎవరన్నా చెప్తే విననటువంటి భర్త, నన్నేదన్నా బయట వాళ్ళు ఏదన్నా అంటే చెంప పగలగొట్టేటటువంటి మరిది, చెప్పుడు మాటలు, చాడీలు చెప్పనటువంటి ఒక ఆడపడుచు మీ ఇంట్లో ఉంటే చెప్పండి. నేను ఈ క్షణం ఇప్పుడే మీ ఇంటికి వచ్చేస్తాను అని చెప్పిందట. కంగుతిన్న మామగారికి నోటి వెంట మాట రాలేదు. నువ్వేం కోరుకుంటావో అవతల వాళ్ళు కూడా అదే